Hello everyone, this is Mohan Boya. Welcome to our YouTube channel. సో ప్రిలిమ్స్ 2025కి ఇయర్కి సంబంధించి యూపీఎస్సీ ప్రిలిమ్స్ 6 months ఉంది కాబట్టి సో కంప్లీట్ బిగినర్స్ అయితే ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చేవాళ్ళు ఈ రైట్ టైం అన్నమాట ఇప్పుడు ప్రిలిమ్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి. సో వాళ్ళకి ఎలా క్లియర్ చేయాలి ప్రిలిమ్స్ అనేది దాని గురించి ఈ వీడియో మెయిన్గా. సో ప్రిలిమ్స్ మెయిన్ పిల్లర్స్ క్లియర్ చేయడానికి లైక్ సిలబస్ ఉండాలి. సో సిలబస్ బాగుండాయి, క్వశ్చన్స్ అన్నీ కూడా వస్తాయి ఎగ్జామ్లో. అలాగే బేసిక్ ఎన్సీఆర్టీ బుక్స్ కవర్ చేయాలి, తర్వాత స్టాండర్డ్ బుక్స్ కవర్ చేయాలి. ఈ ఈ ఎన్సీఆర్టీ బుక్స్ స్టాండర్డ్ బుక్స్ చదివిన తర్వాత సో ఎగ్జామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు లేటెస్ట్ ట్రెండ్ చూస్తే మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనలైజ్ చేస్తే లాస్ట్ 2018 నుంచి ట్రెండ్ అనేది మారింది. సో అంతకుముందు అంతా కూడా 100 పైన కట్ ఆఫ్ ఉండేది ప్రిలిమ్స్లోనూ, తర్వాత తగ్గింది. సో అప్పటి నుంచి డిఫికల్టీ అనేది పెరిగింది 2018 ప్రిలిమ్స్ నుంచి. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనలైజ్ చేస్తే కొన్ని ఇంపార్టెంట్ థీమ్స్ ఎక్కడ ఫోకస్ చేయాలి, అలాగే ఏ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, అలాగే ట్రాప్స్ యూపీఎస్సీ ఎగ్జామినర్ కొన్ని ట్రాప్స్ సెట్ చేస్తారనమాట. సో సీరియస్ ఆస్పిరెంట్స్ నుంచి నాన్ సీరియస్ ఆస్పిరెంట్స్ని ఫస్ట్ ప్రిలిమ్స్లోనే రిమూవ్ చేయడానికి కొన్ని ట్రాప్స్ సెట్ చేస్తారు. సో అలాగే టెస్ట్ అటెంప్ట్ చేయాలి, అలాగే రివిజన్ అనేది కంపల్సరీ. ఒకవేళ మినిమం 3 రివిజన్స్ చేయాలి. రివిజన్స్ సరిగ్గా చేయకపోయినా కానీ మనకి ఎగ్జామ్ క్వశ్చన్ అటెండ్ చేసేటప్పుడు ఆ క్వశ్చన్ మనకి తెలిసినట్టే ఉంటుంది, సబ్జెక్ట్ తెలిసినట్టే ఉంటుంది, కానీ ఆప్షన్స్లో 50-50 ఛాన్సెస్లోన రాంగ్ ఆప్షనే పెట్టేస్తారు అనమాట. సో రివిజన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ అండర్స్టాండ్ ద ఎగ్జామ్ స్ట్రక్చర్. సో ఎగ్జామ్ స్ట్రక్చర్ అండర్స్టాండ్ చేసుకుంటే కంప్లీట్ బిగినర్స్ కోసం ఇది. సో ప్రిలిమ్స్ పేపర్ అనేది పేపర్ 1, పేపర్ 2 ఆఫ్టర్నూన్, మార్నింగ్ ఉంటుంది. పేపర్ 2 అనేది ఆఫ్టర్నూన్ ఉంటుంది. సో ఇది మెయిన్ పేపర్ సీసాట్ అనేది సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్. సో దీంట్లో 80 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో కాంప్రిహెన్షను, యాప్టిట్యూడ్, రీజనింగ్ ఉంటుంది. సో జనరల్గా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు రీజనింగ్, కాంప్రిహెన్షన్ పైన ఎక్కువ ఫోకస్ పెడతారు, యాప్టిట్యూడ్ నెగ్లెక్ట్ చేస్తారు. సో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు యాప్టిట్యూడ్ పైన, రీజనింగ్ పైన, కాంప్రిహెన్షన్ ఆర్ ఎనీవన్ ఏదైనా ఎక్కువ ఫోకస్ పెడతారు. సో ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్ చూస్తుంటే సీసాట్ అనేది ఇంకా డిఫికల్ట్గా ఉంటుంది. ఆల్మోస్ట్ పేపర్ 1లో 130+ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, సీసాట్ క్వాలిఫై కాకుండా. అట్లా అంటే 66.66 మార్క్స్ అంటే 33% మార్క్స్ తెచ్చుకోలేకపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. 130+ పేపర్ 1లో వచ్చినా కానీ వేస్ట్ అనమాట. సో సీసాట్ క్వాలిఫై అవ్వాలి. సీసాట్ క్వాలిఫై అవ్వడానికి కంపల్సరీగా ఏదో ఒకటి పైన అంటే కాంప్రిహెన్షన్ పైన ఎక్కువ ఫోకస్ చేసి మిగతా వాటిపైన నెగ్లెక్ట్ చేస్తే అసలు కుదరదు. అన్నిటిపైన కాంప్రిహెన్షన్, యాప్టిట్యూడ్, రీజనింగ్ పైన గ్రిప్ వచ్చి ఉండాలి. అలాగే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఫాస్ట్ అండ్ అక్యురసీ కూడా ఉండాలి. స్పీడ్ అండ్ అక్యురసీ ఉంటేనే మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలం. నెక్స్ట్ పేపర్ 1 మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. నెగిటివ్ మార్క్స్కి 1/3 అనేది కట్ అవుతుంది. సో సిలబస్ ఫెమిలరైజేషన్ ఉండాలి. సిలబస్ మొత్తం కూడా న్యూస్ పేపర్, కరెంట్ అఫైర్స్కి న్యూస్ పేపర్ చదువుతుందా, పర్టికులర్ టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కిందకు వస్తుందా, లేకపోతే జియోగ్రఫీ కిందకు వస్తుందా, డిజాస్టర్ మేనేజ్మెంట్ కిందకు వస్తుందా అని న్యూస్ పేపర్ చదువుతుండగా కానీ మనకి సిలబస్ దేంట్లో కరెంట్ అఫైర్స్ దేంట్లో ఫిక్స్ అవుతుంది అనేది అంత సిలబస్ ఫెమిలరైజేషన్ ఉండాలి. సో సిలబస్ చూస్తే ప్రిలిమ్స్లో కరెంట్ అఫైర్స్ మెయిన్గా వస్తున్నాయి. సో కరెంట్ అఫైర్స్ అనేది ప్రీవియస్ అంతా కూడా 1 year బ్యాక్ క్వశ్చన్స్ అడిగేవారు అనమాట. అంటే లాస్ట్ ప్రిలిమ్స్ నుంచి ఈ ఇయర్ ప్రిలిమ్స్ వచ్చేంత వరకు క్వశ్చన్స్ అడిగేవారు. అందుకే చాలా ఇన్స్టిట్యూట్స్ అన్ని పీటీ 365 అంటే 365 days ఉంటాయి కాబట్టి 1 yearకి పీటీ 365 అని కరెంట్ అఫైర్ మాడ్యూల్స్ రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సో మినిమం 1.5 years నుంచి 3 years మధ్య ఫోకస్ అయిన టాపిక్స్ అన్నీ అడుగుతున్నారనమాట. ఎగ్జాంపుల్కి యుక్రెయిన్ రష్యా వారు మెయిన్ రీజియన్స్, ఆ రీజియన్స్ రష్యా ఏవి అయితే మెయిన్గా అటాక్ చేసిన ఆ రీజియన్స్, క్యాప్చర్ చేసిన రీజియన్స్, అలాగే మనకి
ఇజ్రాయెల్ వెస్ట్ ఏషియాలో అంటే మిడిల్ ఈస్ట్ అండ్ వెస్ట్రన్ వాళ్ళు అంటారు, కానీ యాక్చువల్ వెస్ట్ ఏషియాలో ఇజ్రాయెల్, లెబనాన్, ఇరాన్ ఈ కాన్ఫ్లిక్ట్ రీజన్ అంతా కూడా, వెస్ట్ ఏషియా రీజన్ అంతా కూడా ఫోకస్, ఎందుకంటే వార్ జరుగుతుంది కాబట్టి ఫోకస్ ఏరియాస్. ఇలాగ కరెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా మినిమం 1.5 ఇయర్స్ అంటే మేలో 2025లో జరుగుతుంది మే ప్రిలిమ్స్. సో దానికంటే ముందుగా 2024 జనవరి నుంచి ఈ 1.5 ఇయర్స్ అంతా కూడా కవర్ చేసి ఉండాలి కరెంట్ అఫైర్స్కి. అలాగే హిస్టరీ ఆఫ్ ఇండియా, యాన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్ హిస్టరీలో ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మెయిన్ ఫోకస్. అలాగే ఇండియన్ జియోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ పాలిటిక్, గవర్నెన్స్, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్. సో దీంతోపాటు ఎకనామిక్ సర్వే చదవాలి, అలాగే బడ్జెట్ కూడా చదవాలి. సో ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్తో కూడా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో పేపర్ 2లో కాంప్రహెన్షన్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్ అండ్ అనలైటికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, బేసిక్ న్యూమరసీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, ఇదంతా కూడా సిలబస్ అనమాట. నెక్స్ట్ స్టడీ మెటీరియల్స్, రీసోర్సెస్ చూస్తే మనకి స్టడీ మెటీరియల్స్ అన్నీ కూడా ఫస్ట్ లైక్ బేసిక్ ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేయాలి. సో బేసిక్ ఎన్సీఆర్టీస్లో జియోగ్రఫీలో అయితే ఆల్మోస్ట్ 80% క్వశ్చన్స్ ప్రిలిమ్స్లోన ఎన్సీఆర్టీ క్లాస్ 11th and 12th నుంచే వస్తాయి. సో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనలైజ్ చేస్తే అర్థమవుతుంది. అలాగే మనకి స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి, లైక్ శంకర్ ఐఏఎస్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఆర్ పిఎంఎఫ్ ఐఏఎస్, అలాగే పాలిటిక్ లక్ష్మీకాంత్, ఎకానమీకి వివేక్ సింగ్, రమేష్ సింగ్ బుక్స్, మోడర్న్ హిస్టరీకి స్పెక్ట్రమ్, ఇలాంటి స్టాండర్డ్ బుక్స్ అన్నీ కూడా కవర్ చేయాలి. అలాగే ఒక న్యూస్ పేపరే ఫాలో అవ్వాలి, డైలీ ఒక న్యూస్ పేపరే కరెంట్ అఫైర్స్కి ఫాలో అవ్వాలి. చాలామంది మల్టిపుల్ కరెంట్ అఫైర్స్ కోసం మల్టిపుల్ న్యూస్ పేపర్స్ ఫాలో అవుతారు. సో అలా చేస్తే సిలబస్ కవర్ చేయడానికి అసలు ఇంపాసిబుల్ అనమాట మొత్తం. అలాగే ఏదైనా ఒక మంత్లీ మ్యాగజైన్, గవర్నమెంట్ మ్యాగజైన్ ఫాలో అవ్వాలి. యోజన, కురుక్షేత్ర, ఎకనామిక్ సర్వే అయితే డెఫినెట్గా ఫాలో అవ్వాలి. ఈ ఫాలో అవ్వకపోయినా కానీ ఏదైనా ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ లైక్ వజ్రాంగ్ కానీ, విజన్ ఐఏఎస్ కానీ, ఫోరం ఐఏఎస్ కానీ, అలాంటివి జనరల్గా అయితే చాలా ఫేమస్ విజన్ ఐఏఎస్ కాబట్టి విజన్ ఐఏఎస్ మంత్లీ మ్యాగజైన్ బాగుంటుంది కాబట్టి సో అలాంటి మ్యాగజైన్స్ని ఒకటే ఫాలో అవ్వాలి, ఒకటే. అలాగే మీరు కోచింగ్ తీసుకున్నారంటే మల్టిపుల్ కోచింగ్స్లో జాయిన్ అవుతుంటారు. అలాగే టెలిగ్రామ్లో కూడా చాలా వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి. సో వీడియోస్ చూడడం అనేది మీ సిలబస్ కంప్లీషన్కి అసలు కాదనమాట. సో చాలామంది వీడియోస్ చూస్తూ సిలబస్ కంప్లీట్ అయిపోయింది అనుకుంటారు, కానీ కాదు. సో ఏదైనా ఒక కోర్స్ జాయిన్ అవ్వండి, ఒక కోచింగ్, దాన్ని బేసిక్స్ అన్నీ క్లియర్ చేసుకుంటూ, నోట్స్ తయారు చేసుకుంటూ, టెస్ట్ అనలైజ్ చేస్తూ ప్రిపరేషన్ అనేది ఉండాలి. నెక్స్ట్ ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో ఇప్పుడు ప్రిలిమ్స్ డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తే సో ఆల్మోస్ట్ దీంట్లో ఆప్షనల్ కూడా మెయిన్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మినిమం 30%, మ్యాక్సిమం అనేది మీ ప్రిపరేషన్ ఆప్షనల్ ఎంతవరకు అయిందనే దాన్ని బట్టి ఉంటుంది. మినిమం 30% ఇఫ్ యువర్ అంటే నోట్స్ ముందే ప్రిపేర్ చేసుకున్న, టెస్ట్ రాసినా కానీ మినిమం 30% ఆప్షనల్ ప్రిపరేషన్ ఉండాలి డిసెంబర్ నుంచి అప్ టు ఫిబ్రవరి వరకు కూడా, ఎందుకంటే ఆప్షనల్ కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి. అలాగే ఆప్షనల్తో పాటు ఈ ప్రిలిమ్స్లో సీసాట్కి, జిఎస్ ప్రిపరేషన్ కూడా ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సీసాట్ ఇంకా టఫ్ అవుతుంది, ఇంకా ఎర్లియర్ ఇయర్స్తో కంపేర్ చేస్తే. అలాగే జిఎస్ ప్రిపరేషన్లో కూడా రీసెంట్ ప్రీవియస్ ట్రెండ్స్ అని ఫాలో అవుతుంటే కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. సో కంప్లీట్గా లైక్ ఒక ఇయర్లో యాన్షియంట్ హిస్టరీ చాలా టఫ్ ఇస్తాడు, నెక్స్ట్ ఇయర్ మోడర్న్ హిస్టరీ, అలాగే నెక్స్ట్ ఇయర్ అలా జియోగ్రఫీ, ఎకనామిక్స్ 1 year అనేది క్వశ్చన్స్ అనేది చాలా డిఫికల్ట్గా ఇస్తారు. సో అన్ని సబ్జెక్ట్స్ని ఈక్వల్ ప్రిఫరెన్స్తోనే ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇచ్చి కంప్లీట్ చేయాలి. అన్నిటికీ కరెంట్ అఫైర్స్కి, రివిజన్కి, ప్రాక్టీస్కి, మల్టిపుల్ చాయిసెస్ అన్నిటికి కూడా ప్లానింగ్ అనేది ఉండాలి. డైలీ షెడ్యూల్, వీక్లీ షెడ్యూల్ అనేది వేసుకొని కవర్ చేయాలన్నమాట సబ్జెక్ట్స్ అన్నీ కూడా. మైక్రో షెడ్యూలింగ్ అంటారు. సో మైక్రో షెడ్యూలింగ్ ద్వారా మీ గోల్స్ ఆ డేకున్న గోల్స్ని, మినిమమ్ గోల్స్ని ఏదైతే కంప్లీట్ చేయాలనుకున్నారో స్టడీ ప్లాన్లో భాగంగా ఆ డేలో మైక్రో షెడ్యూల్ వేసుకోవడం ద్వారా కంప్లీట్ చేసుకొని స్మాల్ సెగ్మెంట్స్లోన సిలబస్ అనేది కవర్ చేసుకోవచ్చు అనమాట.
నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి ముందుగానే చెప్పినట్టు ఒక డైలీ న్యూస్ పేపర్ ఏదైనా ఒకటి ఫాలో అవ్వండి. ఏదైనా యాప్ అన్న వాడచ్చు, లేదంటే కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ వాడచ్చు. ఆ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ నుంచి కన్సైజ్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అలా చేసుకోకపోతే లాస్ట్లో ప్రిలిమ్స్ ముందు రివిజన్కి చాలా డిఫికల్ట్ అవుతుంది అనమాట, బర్డన్ అయిపోతుంది. నెక్స్ట్ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ అండ్ మాక్ టెస్ట్, ఏదైనా ఒక టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వండి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. చాలామంది సిలబస్ కంప్లీట్ అయినాక టెస్ట్ రాద్దాం అనుకుంటారు. సో అది చాలా మిస్టేక్. ఎందుకంటే సిలబస్ కంప్లీట్ అనేది ఎప్పటికీ కాదు, ఇప్పుడు ఆల్రెడీ సెలెక్ట్ అయిన టాపర్స్ కూడా సిలబస్ కంప్లీషన్ అయ్యిందంటే అది కాదనమాట. 100% సిలబస్ కంప్లీషన్ అనేది ఎప్పుడు కాదు. సో మీరు లర్నింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఈ టెస్ట్ రాయడం ద్వారా కూడా నేర్చుకుంటారు. సో ఏదైతే క్వశ్చన్స్ మిస్టేక్ అయినా వాటిని అనలైజ్ చేసుకొని మళ్ళీ మీరు మీ నోట్స్ని రివైజ్ చేయడం ద్వారా మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతాయి అన్నమాట. సో ఏదైనా ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వడం బెటర్. రియల్ టైమ్ ఎగ్జామ్ కండిషన్స్లో ప్రిపరేషన్ ఉండాలంటే ఆ టెస్ట్ సిరీస్ ఆఫ్లైన్లో జాయిన్ అవ్వడం బెటర్. కానీ మీరు ఆన్లైన్లో ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నారంటే, అంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఓన్ టౌన్స్లోనో సిటీస్లోనే ప్రిపరేషన్లో ఉంటే ఆన్లైన్ టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వడం బెటర్. టెస్ట్ సిరీస్ అనలైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. మీ వీక్నెస్ ఏంటి, స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఐడెంటిఫై చేసి ఎక్కువ ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ని తెలుసుకోవాలి. నెక్స్ట్ రివిజన్. సో మల్టిపుల్ టైమ్స్ రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. నోట్స్ ప్రిపేర్ చేసుకొని దాన్ని క్విక్ రివిజన్ ద్వారా, ఫ్లాష్ కార్డ్స్ ఆర్ మైండ్ మ్యాప్స్ ద్వారా రివిజన్ అనేది చేయాలి. సో అలా రివిజన్ చేయకపోతే ఎగ్జామ్ టైంలో ఆ క్వశ్చన్ అటెండ్ చేసేటప్పుడు మనకి తెలిసే ఉంటుంది, బట్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు 50-50 ఛాన్సెస్లోనే డెఫినెట్గా రాంగ్ పెట్టేస్తారు. సో కాబట్టి రివిజన్స్ మల్టిపుల్ టైమ్స్ అనేది చేయాలి. సో వీటన్నిటి పక్కన పెడితే ఫిజికల్ అండ్ మెంటల్ వెల్బీయింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫిజికల్ ఫిట్నెస్ ఉంటేనే మెంటల్ ఫిట్నెస్ అనేది ఉంటుంది. మినిమం 1 అవర్ అనేది ఫిజికల్ ఫిట్నెస్ కోసం కేటాయించాలి. సో మీరు ఏదైనా యోగా అలాంటి యోగాలో జాయిన్ అవ్వచ్చు, లేదంటే ఎక్సర్సైజెస్ చేయొచ్చు, వాకింగ్ ఆర్ జాగింగ్ ఏదైనా కానీ, స్పోర్ట్స్ కానీ ఏదైనా కానీ 1 అవర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది గ్యారంటీగా అలొకేట్ చేయాలి. సో ఎందుకంటే 1 ఇయర్ ప్రిపరేషన్ అంటే మేలో ఉంటే జనరల్గా మినిమమ్ 1 ఇయర్ ప్రిపరేషన్ నుంచి స్టార్ట్ అవుతారు. మినిమం 1 ఇయర్ నుంచి ప్రిపరేషన్లో ఉంటారు. కాబట్టి 1 ఇయర్ ఈ లాంగ్ జర్నీలో ఎగ్జాస్ట్ అయిపోతారనమాట. ఫిజికల్ ఫిట్నెస్ లేకుంటే ఒక రూమ్లోనే చదువుతూ ఉంటే. సో కొన్ని ఫిజికల్ ఫిట్నెస్ ఫ్యాటిగ్ అయిపోతారు, లైక్ కొంతమంది కూడా లావ్ అయిపోతారు అనమాట. సో అలాంటి వాటిని అవి ఇంకా బర్డెన్ క్రియేట్ చేస్తాయి అనమాట. ఎగ్జామ్ ప్రెషర్కి అన్నితో పాటు హెల్త్ ఇష్యూస్ ఉంటే ఇంకా ప్రెషర్ క్రియేట్ అవుతుంది. సో ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే మెంటల్ ఫిట్నెస్ అనేది వస్తుంది. సో ఫోకస్ ఆన్ దట్. నెక్స్ట్ ఫైనల్ ప్రిపరేషన్. వీటన్నిటితో పాటు ఫైనల్ డే మనకి ఫైనల్ ప్రిపరేషన్ రివిజన్స్లోన ఎగ్జామ్ ముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనలైజ్ చేస్తే ఆల్మోస్ట్ 2024 ప్రిలిమ్స్లోన 21 క్వశ్చన్స్ అంటే 42 మార్క్స్ ప్రీవియస్ క్వశ్చన్సే వస్తాయి అన్నమాట. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బాగా అనలైజ్ చేసి ఇంపార్టెంట్ థీమ్స్ పైన అడుగుతారు క్వశ్చన్స్. ఎగ్జాంపుల్స్కి పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ నుండి డెఫినెట్గా క్వశ్చన్ వస్తుంది, పార్లమెంట్ నుంచి వస్తుంది. ఈ థీమ్ నుంచే వచ్చేస్తుంది అనమాట క్వశ్చన్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ అటెంప్ట్ చేసి ఏదైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం అంటే ఓన్లీ క్వశ్చన్కి డైరెక్ట్గా ఆన్సర్ చూసి టిక్ చేయడం అలా కాకుండా, సో అది క్వశ్చన్ డైరెక్ట్గా రావచ్చు, అలాగే ఇండైరెక్ట్గా రావచ్చు, అలాగే ఆ క్వశ్చన్లో ఇచ్చిన ఆప్షన్స్ని కూడా ఫోకస్ చేయాలి. సో ఆ ఆప్షన్స్ని కూడా క్వశ్చన్స్గా అడిగే ఛాన్స్ ఉందన్నమాట ఎగ్జామినర్స్. అలా అడిగారు కూడా. అలాగే ఆ థీమ్ ఫండమెంటల్ రైట్స్ అంటే ఫండమెంటల్ రైట్స్ నుంచి డెఫినెట్గా క్వశ్చన్ వస్తుంది. అలాగే జాగ్రఫీలో అయితే డ్రైనేజ్ సిస్టమ్ నుంచి, న్యాచురల్ వెజిటేషన్ గురించి, అలాగే వరల్డ్ క్లైమేట్ టైప్స్ గురించి డెఫినెట్గా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇంపార్టెంట్ థీమ్స్ ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనలైజ్ చేయడం ద్వారా, సాల్వ్ చేయడం ద్వారా వస్తుంది. ఇవి ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో కామ్గా ఉండడం, కాన్ఫిడెంట్గా ఉండడానికి మల్టిపుల్ రివిజన్స్, నోట్ మేకింగ్, అలాగే ఫైనల్ ప్రిపరేషన్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం అన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఫైనల్గా ఎగ్జామ్ డే. సో మనం అంత ప్రిపరేషన్ చేసిన ఎగ్జామ్ డేలో పర్ఫార్మెన్స్ ఎగ్జామ్లో ఇవ్వకపోతే మనకి స్కోర్ రాదు. సో కాబట్టి ఎగ్జామ్ రోజు ఎగ్జామ్లో ఖచ్చితంగా ఎగ్జామినర్ షాక్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగి కూడా
అంటే ఒక టైప్ ఆఫ్ ఏ క్వశ్చన్ అంటే ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3 అని 2022లో క్వశ్చన్స్ అడిగారు అనమాట. అన్ని ఎక్కువ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు. సో దానిలో చాలామంది షాక్ అయ్యి టెన్స్ అయ్యి ఆప్షన్ పెట్టలేకపోయారన్నమాట. అంతకుముందంతా కూడా ఓన్లీ 1 అని అంటే రాంగ్ అని అలా యూట్యూబ్లో ట్రిక్స్ ఫేమస్ అయిపోయాయి. యూట్యూబ్ కూడా యూపీఎస్సీ రాడార్లో ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎగ్జామినర్స్ ఏదైతే యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్నాయో ఆ టాపిక్స్ పైన కూడా ఎవరైతే ట్రెండ్ చేస్తున్న ట్రిక్స్ అనే వాటిపైన కూడా ఫోకస్ చేసి సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రమే ఛాన్స్ ఇవ్వడానికి, నాన్ సీరియస్ ఆస్పిరెంట్స్ని ప్రిలిమ్స్లోనే ఎలిమినేట్ చేయడానికి పేపర్ సెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట నాకైతే. కాబట్టి సీరియస్ ఆస్పిరెంట్స్ ఫిజికల్ ఫిట్నెస్గా మెయింటైన్ చేస్తూ యోగా ఆర్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ కామ్గా ఉండండి. సో పేపర్ మీరు సీరియస్గా అంటే 1 ఇయర్గా ప్రిపేర్ అయ్యి ఉంటే ప్రిలిమ్స్ 6 మంత్స్ నుంచి ప్రిపేర్ అయ్యి డిసెంబర్ నుంచి ప్రిపేర్ అయితే ఎగ్జామ్ డే రోజు మీకు పేపర్ టఫ్ ఉంటే అందరికీ పేపర్ టఫ్గానే ఉంటుంది. మీకు ఈజీగా ఉంటే మీకు ఈజీగా ఉంటుంది. సో మీకు రాని క్వశ్చన్స్ని అది రాలేదని దానిపైన ఎక్కువ ఫోకస్ చేయకుండా, టైం వేస్ట్ చేయకుండా మీకు వచ్చిన క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే బబ్లింగ్ పైన కూడా మెయిన్ ఫోకస్ చేయాలి. బబ్లింగ్లో ఏ క్వశ్చన్స్కి 5 to 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి బబ్లింగ్ చేయడం బెటర్. ఎందుకంటే బబ్లింగ్లో సీక్వెల్గా మీరు బబ్లింగ్ చేసుకుంటూ పోతే థర్డ్ క్వశ్చన్కి బబ్లింగ్ చేయాల్సింది 4th క్వశ్చన్కి బబ్లింగ్ చేస్తే ఆ సీక్వెన్స్ దెబ్బతింటే మొత్తం బబ్లింగ్లో కూడా మిస్టేక్స్, మీ స్కోర్ మొత్తం పోతుందన్నమాట. కాబట్టి టైం మేనేజ్మెంట్ చాలా క్రూషియల్. ఆ టైంతో పాటు మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఒక 60 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మీరు దాంట్లో రాంగ్ అయిపోతే ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేరు అనమాట. సో 90 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా దాంట్లో 20 క్వశ్చన్స్ రాంగ్ అన్నా, 20 to 30 రాంగ్ ఉన్నా ప్రిలిమ్స్ ఫెయిల్ అయిపోతారు అనమాట. సో కాబట్టి చాలా జాగ్రత్తగా అటెంప్ట్ చేయాలి క్వశ్చన్ పేపర్ని. గెస్సింగ్ అనేది అస్సలు చేయకూడదు. ఎగ్జామ్లో గెస్సింగ్ చేస్తే మార్క్స్ పోతాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా అటెంప్ట్ చేయాలి పేపర్. సో ఈ వీడియో ప్రిలిమ్స్ ఎలా క్లియర్ చేయాలని, సో ఇది చాలామందికి యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.